హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇవి 1/2 కిలో కన్నా కొంచెం తక్కువ ఉన్న దొండకాయలు అనమాట. ఇవన్నీ ఇట్లా గుత్తొంకాయలు చేసినట్లే 4 సైడ్లు ఇట్లా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇదేమో పల్లి పొడి, ఇది నువ్వుల పొడి, ఇదేమో జింజర్ గార్లిక్ పేస్ట్, ఇదేమో వచ్చేసి గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్లో నేను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం, అలాగే ఇప్పుడు పల్లి పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పల్లి పొడి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది 1/2 కిలో పల్లీలు ముందే వేపేసుకొని పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా అండి. అవి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సేమ్ అలాగే నువ్వుల పొడి కూడా ముందుగానే వేపుకొని 1/2 కిలో అవి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 స్పూన్ చిన్న స్పూన్ గరం మసాలా పౌడర్ మొత్తం అన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేస్తున్నాను ఇట్లా. ఇప్పుడు రెడీ అయిపోయింది మసాలా మనకి. సో ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో 50 ml ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ముందుగానే క్లీన్గా వాష్ చేసి స్లిట్ చేసి పెట్టుకున్న దొండకాయలని ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. ఒక 5 minutes దూరగా వేయించుకుంటే సరిపోతుంది. అట్లా చూపించిన విధంగా 5 minutes స్లోగా అట్లా వేయించేసుకుంటే సరిపోతుంది. మనకి ఇదే ఫ్లవర్ లాగా ఇట్లా ఓపెన్ అయిపోతుందండి దొండకాయ. అప్పుడు మనకు అర్థమైపోతుంది అది మంచిగా వేగినట్టు అనమాట. అది మంచిగా ఫ్రై అయినట్టు అది సైన్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. చూసారా, అవన్నీ ఇట్లా ఫ్లవర్లకి ఇట్లా ఓపెన్ అయ్యింది కదా. సో దాని మీనింగ్ ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయని. సో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాక సేమ్ అదే ఆయిల్లో మనము ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక రెబ్బ కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలు చేసేసుకొని స్లిట్ చేసుకొని ఇందాక వేయించుకున్న ఆయిల్లోనే యాడ్ చేసేస్తున్నాను. నేను ఇందాక చేసిన మసాలాలో ఆల్రెడీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, పల్లీలు మనకు కావాల్సినవన్నీ ఆ మసాలాలో ఉన్నాయి కాబట్టి ఇందులో ఏం యాడ్ చేయలేదు. నేను జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మొత్తం యాడ్ చేసేయాలండి. మంచిగా మొత్తం అంతా వాడాలి కాబట్టి వాటర్ వేసుకొని కలిపేసి అది కూడా యాడ్ చేసిస్తున్నాను. సో నాకు ఈ దొండకాయ కర్రీ వండుతుంటే ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. నేను వండుతున్నప్పుడు ముందు ఒకసారి నాకు దొండకాయ బాతు షేప్లో కనిపిస్తే న్యూస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పేపర్లో ఇచ్చారు ఇలాగా దొండ బాత్ అయిందండి అని చెప్పి. అదే ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేశాను అనమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను మూత తీసేసుకొని ముందుగానే మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకుని మంచిగా దగ్గరకు అయిపోతుంది. చూసారా ఇక్కడ కర్రీ. సో ఇట్లా దగ్గర పడగానే నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మనం దీనికి మూత పెట్టేసుకుందాం. చూసారా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని తిప్పేసుకుందామండి. ఎక్కువసేపు అవ్వదండి నా కర్రీస్ అన్నీ 5 minutes క్విక్ అండ్ ఈజీ. అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మీకు ఇట్లనే ఇంకా క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మంచిగా పైనుంచి కొత్తిమీర జల్లేసుకుంటే యమ్మీ యమ్మీగా దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే.
ఆల్మోస్ట్ అయిపోయిందండి. మూత పెట్టేసుకొని తీసేసాను, చూసారా మంచిగా ఆయిల్ పైకి తేలింది, అయిపోయింది ఇంకా కర్రీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మీకు నేను గార్నిష్ చూపించబోతున్నాను. ఇది ఎలా చేసుకోవాలంటే ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని దాన్ని నేను ఇక్కడ 6 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. చూపించిన విధంగా కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా అలాగా 6 పార్ట్స్ కట్ చేసుకోవాలన్నమాట. 6 పెటల్స్ వచ్చేలాగా. సో ఇప్పుడు అందులో లోపల పార్ట్ని కట్ చేసేసుకోవాలి. అలా చూపించిన విధంగా లోపల పార్ట్ని మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. మీరు ఈ గార్నిష్ వేస్ట్ అయిపోతుంది, అయ్యో టొమాటో వేస్ట్ అయిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ టొమాటో ఉట్టిగా ఇట్లా తినేసేయచ్చు, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు చూసారా ఆ బయటది థిన్ లేయర్ ఉంది కదా, ఆ థిన్ లేయర్ని అట్లా చిన్నగా స్లైస్ లాగా కట్ చేసుకొని దాన్ని పెటల్స్ లాగా అట్లా విడగొట్టాలన్నమాట. సపరేట్ చేయాలి, బెండ్ చేయాలి. అట్లా చూపించిన విధంగా బెండ్ చేసుకుంటే క్యూట్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది టొమాటో తోటి. బాగుంది కదా. సో ఇప్పుడు మన యమ్మీ కర్రీని గార్నిష్ కోసం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఆ కరివేపాకు కూడా అక్కడ గార్నిష్ కోసమే పెట్టాను. మీకు ఒక టిప్ తెలుసా, డైలీ మీరు పొద్దున్న లేవగానే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఆర్ హెయిర్ పెరగట్లేదు అనుకునే వాళ్ళు పొద్దున్న లేవగానే రోజు ఒక రెబ్బ కరివేపాకు తిన్నారంటే మీరే డిఫరెన్స్ ఒక 1 మంత్లో ఈజీగా మీరు డిఫరెన్స్ చూస్తారు. సో తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ చూసారా ఇక్కడ యమ్మీగా తయారైపోయింది. మీరు పల్లి పొడి, నువ్వుల పొడి అలాగా ఎప్పుడు రెడీగా పెట్టుకున్నారంటే ఏ కర్రీలో అయినా, ఏ మసాలా కర్రీలో అన్నా మీకు టైం లేనప్పుడు ఇలా క్విక్గా చేసేసుకోవచ్చు. అంతే, యమ్మీగా దొండకాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you, cuties. Bye.